ఖైదీ హీరో కార్తీ కెరీర్ను, దర్శకుడు లోకేష్ కనగరాజు కెరీర్ను మార్చేసిన చిత్రం. పేరుకు తమిళ చిత్రమైన ఈ చిత్రంకు టాలీవుడ్లో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రంతో లోకేష్ కనగరాజుకు కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ మంచి పేరు వచ్చింది. అప్పట్లో విజయ్ బిగిల్ సినిమాకు పోటీగా రిలీజ్ అయినా ఆ తర్వాత విజయ్ సినిమాకు దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఆ విషయంలో లోకేష్ ఒకటి కాదు 2 సార్లు తన సత్తా చాటుకున్నాడు. మాస్టర్, లియో చిత్రాలు విజయ్ కెరీర్లో బెస్ట్ చిత్రాలుగా నిలిచాయి. అయితే లోకేష్ కనగరాజు నుంచి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఖైదీ 2కు ఉన్న డిమాండే వేరు. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 2019లో వచ్చిన ఖైదీ 6 ఏళ్లు దాటినా ఇంకా ఆడియన్స్లో ఒక రకమైన క్యూరియాసిటీని మిగిల్చింది. ఈ చిత్రంలో చాలా ప్రశ్నలు మిగిలిపోవడంతో ఖైదీ 2లో వాటన్నిటికీ సమాధానాలు దొరుకుతాయని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. ప్రస్తుతం కూలీ చిత్రంతో బిజీగా ఉన్న లోకేష్ దసరా తర్వాత ఫ్రీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్లోగా ఖైదీ 2 కథను పూర్తి చేసి సెట్స్ పైకి తీసుకువెళ్లాలి అనేది లోకేష్ ఆలోచన అన్నట్లుగా తెలుస్తోంది. అయితే చాలామంది రోలెక్స్ మూవీ సెట్స్ పై ఉందనే ఉద్దేశంతోనే ఖైదీ 2 చిత్రాన్ని వెనక్కు నెట్టారని అనుకుంటున్నారు. కానీ సూర్య చేయబోయే రోలెక్స్ తెరకెక్కడానికి చాలా సమయం పడుతుందని సమాచారం. దీంతో కూలీ తర్వాత ఖైదీ 2నే తెరకెక్కిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఖైదీ, విక్రమ్ సినిమాలతో దర్శకుడు లోకేష్ కనగరాజు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ను స్టార్ట్ చేసి ఆడియన్స్లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాడు. అయితే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో చేసిన సినిమాలు కొన్ని అయినా కూడా వాటికి మంచి హైప్ను తీసుకువచ్చాయి. అయితే రజనీకాంత్తో తెరకెక్కిస్తున్న కూలీ చిత్రం కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో ఒక భాగం అని అనుకున్నారు. కానీ కూలీ సినిమాకు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్కు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.